ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనమల్ని 2024 సంవత్సరం అంతా కాచి కాపాడి ఎంతో మందికి లేని భాగ్యము దేవుడు మనకు 2025 సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. ఈరోజు మొదట ఆదివారం 5వ తారీఖు దేవుడు మనమల్ని ప్రవేశపెట్టాడు. అంటే ఎంతో మంది మహామహనీయులందరూ కూడా ఈ 2024లో గతించిపోయారు, మన మధ్య లేరు. చాలా సెలబ్రిటీలు కావచ్చు, మంచి డబ్బున్న వాళ్ళు కావచ్చు. కానీ దేవుడు ఆయన మనమల్ని ఎందుకు ఉంచాడని అంటే, మనము మన జీవితంలో ఆయన ఒక నూతనమైన దయా కిరీటంను దయచేసి మరొక సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశపెట్టాడు. అందునికి దేవునికి వందనములు. హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మనం చదువుకుంటే, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాళ్ళు ఎవరంట? నూతన సృష్టి. అదే విధముగా పాతవి గతించి ఏమవుతున్నాయంట? ఇదిగో కొత్తవాయను అని అంటూ ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించాము. 5వ తారీఖు ఐదో రోజు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు అని అంటే, క్రీస్తు యేసు నందు నువ్వు ఉంటే ఖచ్చితంగా నీ జీవితం ఏమవుతాడంటే ఒక నూతన యెరూషలేముగా, ఒక నూతనమైన వ్యక్తిగా నువ్వు తయారవుతావు. ఎందుకనంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఆయన యందు నువ్వు ఉంటే, ఒకవేళ ఆయన యందు నువ్వు ఉంటే ఖచ్చితంగా నూతన సృష్టి, నూతనముగా ఉంటావు. ఇదో పాతవి గతించును, ఇవి కొత్తవి ఏమవుతాయంట? నూతనం ఆయన అంటూ ఉన్నాడు. పాతవి అని అంటే ఈ 2024 సంవత్సరం వరకు మన జీవితంలో కొన్ని వదలలేనటివి ఏమైనా ఉన్నాయేమో. ఈ సంవత్సరంలో మనం ఏం చేయాలని అంటే, ఇంకా దేవుని వాక్యం ద్వారా, దేవుని రక్తం ద్వారా మనం ఏం చేయాలంటే కడుక్కొని నూతన పరుచుకోవాలి. పాతవి అని అంటే చూడండి, ఒకవేళ 2024 సంవత్సరంలో మన జీవితంలో ప్రార్థన చేయలేకపోతూ ఉన్నామేమో, వాక్యం చదవలేకపోయినామేమో, టయానికి చర్చికి వెళ్ళలేకపోయామేమో, అదే విధముగా కొన్నిటికి మనం బానిసైపోయినామేమో, తాగుడుకు, లేకపోతే ఇంకా రకరకాల వ్యసనాలకు, ఇంకా కొంతమంది టీవీలకు, కొంతమంది సినిమాలకు, ఇలాగ మన జీవితంలో వదలలేనటివి ఏవైనా ఉంటే అవన్నిటినీ పాతవి ఏం చేయాలంట? వదిలివేసి కొత్తవి నూతనమైన అంటూ ఉన్నాడు. కొత్త జీవితమును నువ్వు ఎలా స్టార్ట్ చేయాలంటే, యేసుక్రీస్తు ప్రభువారితో నువ్వు ఉంటే ఖచ్చితంగా నీ జీవితం ఎలాగుంటదంటే అదొక సృష్టి, కొత్త సృష్టిగా ఉంటది. నీ పాత జీవితం అంతా అది ఎందుకు ఎవరికి చెప్పుకోలేని జీవితము. కానీ యేసుక్రీస్తు నువ్వు ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన రక్షకుడిగా నువ్వు తెలుసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారితో నువ్వు కట్టబడి ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారితో నువ్వు అంటకట్టబడి ఉంటే ఖచ్చితంగా నీ జీవితం ఏమవుతుందంట? ఒక నూతన సృష్టిగా ఉంటదంట. హల్లెలూయా. నూతన సృష్టికి అంటే పాత జీవితానికి కొత్త జీవితానికి తేడా ఏంటో తెలుసా? పాత జీవితము అదొక చీకటి జీవితము, లోకంతో గడిపే జీవితము, పాపములో ఉన్న జీవితము, దేవునికి దూరంగా ఉన్న జీవితము. ఈ కొత్త సృష్టి ఈ యేసుక్రీస్తు ప్రభువారితో నువ్వు ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు ప్రతిష్ఠించుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు నీలో నీ హృదయంలో ఆయన నివాసం చేసుకుంటే, ఆయన నీ హృదయంలో నివసించేలాగా నువ్వు చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు ఈ నూతన సంవత్సరంలో నిన్ను ఒక నూతన సృష్టిగానంటే నిన్ను ఒక దేవాలయముగా చేసుకోవాలనుకుంటూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవాలయం ఎలాగుంటది? చాలా పరిశుద్ధముగాను, పవిత్రముగాను, ఆ దేవునికి ఇష్టమైనదిగా ఉంటది. ఎందుకంటే అది దేవుడు నివసించే స్థలము. అందుకని దేవుడు ఈ నూతన సంవత్సరంలో నిన్ను ఏం చేసుకోవాలనుకుంటూ ఉన్నాడంటే ఒక నూతనమైన దేవాలయముగా, ఒక నూతనమైన యెరూషలేముగా, ఒక నూతనమైన పరలోక రాజ్యముగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోవాలనుకుంటూ ఉన్నాడు. అందుకనే పాతవి ఏమైనా ఉంటే మన జీవితంలో ఏం చేయాలి? అవన్నిటినీ వదిలివేయాలి. ఈ కొత్త జీవితంలో నువ్వేం చేయాలో తెలుసా?
నువ్వు చేయలేనటివి ఏవైతే దేవునికి అనుకూలంగా చేయలేకపోయినావో అవన్నిటినీ ఈ నూతన సంవత్సరంలో నువ్వేం చేయాలంటే దేవుడితో నిబంధన చేసుకోవాలి. అయా, నేను నీకు ప్రార్థన చేయలేకపోయాను, ప్రార్థన చేసుకునే అట్టి మనసును నాకు కలుగు చేయి. అయా, వాక్యము చదవలేకపోయాను, వాక్యము చదివి అట్టి జ్ఞానము నాకు దయచేయి. అయా, నేను ఇతరులను క్షమించలేకపోయాను ఈ 2024 సంవత్సరంలో, ఈ సంవత్సరంలో నాకు ఒక నూతనమైన దయా కిరీటమును దయచేయి. ఈ సంవత్సరంలో నాకు క్షమించే గుణమును దయచేయి. నేను అందరినీ ప్రేమించగలిగి, నేను అందరినీ ప్రేమించి వాళ్ళ ప్రేమను నేను కూడా పొందుకునేటి భాగ్యము నాకు దయచేయి అని చెప్పి దేవుణ్ణి నువ్వు ఈ నూతన సంవత్సరంలో అడగాలి. ఎందుకనంటే అంటూ ఉన్నాడు ఏమనంటే, కాగా ఎవడైనను క్రీస్తు యేసు ఉండిన ఎడల వాడు నూతన సృష్టి అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నూతనముగా తయారు చేయబడతావు. ఒక నూతనం అంటే ఫ్రెష్గా. అప్పుడే చూడండి, మనము ఎంత ఫ్రెష్గా ఉంటామనంటే, దేవునిలో నువ్వు కడగబడితే, దేవుని రక్తంతో నువ్వు కడగబడితే నీ పాత జీవితం అంతా ఏమవుతుందో తెలుసా? వదిలివేయబడుతుంది. నువ్వు నూతనముగా తయారు చేయబడతావు. అందుకే కొన్ని వచనాలు మనం చూస్తే, ఒకవేళ పాత జీవితంలో కానీ మనముంటే, యోహాను సువార్తలో ఒక మాట ఉంటది, 15వ అధ్యాయము 2వ వచనంలో ఏముంటదంటే చూడండి, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. హల్లెలూయా. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఏమవుతుందంట? ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలు ఏం చేస్తాడని చెప్తూ ఉన్నాడు? తీసివేస్తాడంట. ఎందుకనంటే చూడండి, ఆయనలో నువ్వు ఫలిస్తే ఖచ్చితంగా ఏమవుతావు? నూతన సృష్టిగా తయారు చేయబడతావు. నూతనముగా తయారు చేయబడతావు. నీ జీవితంలో ఉన్న పాత జీవితము, పాత రోత బ్రతుకంతా కూడా ఏం చేయాలి? వదిలివేయాలి. నువ్వు 2024 సంవత్సరంలో నువ్వేమైతే దేవునికి అనుకూలంగా చేయలేకపోయినావో వాటన్నిటిని నువ్వు నిబంధన చేసుకోవాలి. అయా, నేను ఈ సంవత్సరంలో నూతనముగా నేను నీకు ప్రార్థన చేయుటకు ఎలాగో నేర్పించు, నీ వాక్యమును చదువుటకు, నీ వాక్యమును ధ్యానించుటకు ఎలాగో నాకు నేర్పించు అని చెప్పి దేవునితో నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. దేవుని నువ్వు అడిగితే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీకు దయచేస్తాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే, ఇప్పుడు ఒక మాట మనము జ్ఞాపకం చేయాల్సింది, మన జీవితంలో మనము ఒకానొక దినమున లోకంలో ఉన్నాము, చీకట్లో ఉన్నాము. ఇజ్రాయెల్ ప్రజలు చూడండి, ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నారు. కానీ యేసు క్రీస్తు నందలి నూతన సృష్టిగా ఆయన మిమ్మల్ని అందరినీ నూతనముగా చూడాలనుకుంటూ ఉన్నాడు. ఒకసారి చూస్తే రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో పేజీ నెంబర్ 138, 138 పేజీ నెంబర్, రోమిలికి రాసిన పత్రిక, ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితిని గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేస్తున్నామని అంటున్నారు. మన జీవితంలో అక్షరానుసారమైనది కాకుండా ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారముగా ఉండాలి. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో మనం ఎలాగుండాలంటే ఆత్మానుసారమైన నవీన స్థితి కలిగి ఉండాలి. నవీన స్థితి అంటే నూతనమైనది ఎలాగుంటది చూడండి, మనము కొత్త డ్రెస్ తీసుకుంటే అది చాలా చూసేదానికి అందంగా ఉంటది. ఒక బంగారు వెంటనే మనము కొత్తదిగా తీసుకున్నప్పుడు ఒకలాగా ఉంటది, అది పాతదైపోతే ఒకలాగా ఉంటది. కానీ మన జీవితంలో ముందు అక్షరానుసారమైన జీవితముగా ఉన్నాము, ప్రాచీన స్వభావం కలిగి ఉన్నాము. ఇప్పుడైతే నవీన స్వభావం కలిగి ఉండాలి, ఆత్మానుసారమైన స్వభావమును కలిగి ఉండాలి. ఆత్మానుసారమైన స్వభావం కలిగి ఉండాలి. చూడండి, ఆత్మానుసారమైన స్వభావం ఏం చేస్తుంది? దేవునికి దగ్గరగా జీవింపజేస్తుంది, దేవుని సత్యములో నడిపిస్తుంది, దేవుని ప్రేమను పొందుకునేలాగా మనల్ని చేస్తుంది. ఎందుకనంటే అది ఆత్మ సంబంధమైనది ఎప్పుడు కూడా దేవునితో మనల్ని నడిపిస్తుంది, దేవునికి దగ్గరగా ఉంచుతుంది, దేవుడు మనలో నివసించేలాగా చేస్తుంది. ఆత్మానుసారమైనది. అదే శరీరసారమైనది, అక్షరానుసారమైనది ఎప్పుడు కూడా అది ప్రాచీన స్వభావం కలిగినది, పాత స్థితి. కానీ కొత్త స్థితిలో నీ జీవితంలో ప్రతి ఒక్కటి నూతనముగానే ఉండాలి, నూతనమైన ఆలోచనలు కలిగి ఉండాలి, నూతనమైన పద్ధతులు కలిగి ఉండాలి. నూతనముగా నువ్వు దేవునిలో నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితము దేవుడు ఏం చేస్తాడనంటే నూతన సృష్టిగా తయారు చేస్తాడు. హల్లెలూయా.